ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మరి చూడండి ఇక్కడ పరిగెత్తుతున్న జింకను మనం గమనించవచ్చనమాట. మరి ఆ జింక కోసము ఆ పులి అనేది కాచుకొని కూర్చుంటుంది. అయితే అదెప్పుడు దొరికితే అప్పుడు తినేద్దాము అని. ఈరోజు మన కోసం కూడా పరిస్థితులు ఎన్నో కాచుకొని కూర్చుండవచ్చు. అంటే సాతానుడు అనేక పరిస్థితులని మన మీదకి పురికొల్పించడాన్ని బట్టి మనము పరిస్థితుల కారణంగా భయపడుతూ ఉండవచ్చు. అయితే ఆ జింక ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్తుంది చూడండి. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏందంటే, ఆయన నా కాళ్ళని జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని. అయితే ఆ పరిస్థితులకి భయపడిన ఆ జింక అనేది వేగంగా పరిగెత్తడం మనం ఇక్కడ చూడవచ్చు. మరి అంతే వేగంగా పులి కూడా మరి దాన్ని తినడానికి పరిగెత్తుతుందనమాట. ఈరోజు పరిస్థితులు కూడా మనల్ని తారుమారు చేస్తుండవచ్చు, ఇబ్బంది పెడుతుండవచ్చు, మనల్ని మృంగేయాలని చూస్తుండవచ్చు. అనేక రకాల సమస్యలు, మరి ఆర్థిక పోరాటాలు, అలాగే అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, పరిస్థితులు ఏవైనా కూడా. అయితే దేవుడు మరి మనకు తోడై ఉండనట్లయితే మనము పులికి ఆహారంగా జింక ఏ విధంగా మారిపోయిందో ఆ విధంగా పరిస్థితులకి ఆహారంగా మనం మారిపోతాం అనమాట. అయితే జింక తప్పించుకోవాలి అంటే శక్తి ఇచ్చేది ఎవరు అనంటే దేవాది దేవుడు. అయితే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. జింక మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఇక్కడైతే పులి నోట్లో పడడమే మనం చూస్తుంటాం. అనేక సార్లు తప్పించుకుంటుందనమాట. మరి దానికి శక్తి ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అలాగే మనం కూడా పరిస్థితుల కారణంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుండవచ్చు. ఆ పరిస్థితులన్నీ కూడా మనల్ని మింగేసేటట్లుగా వస్తాయి కొన్నిసార్లు. కానీ మనకు దేవుడు తోడైనట్లయితే అవి ఏమి కూడా చేయలేవు అని మనం గ్రహించవచ్చు. ఏమి చేయలేవు. మనం దేవుని పైన ఆధారపడితే వాటి నుండి తప్పించుకొని ఇంకా మనం పోరాటం చేసి గొప్పగా దేవుని శక్తితో మనం నిలబడతాం. మరి దేవుని వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. దేవుని శక్తిని పొందుకొని జింక కాళ్ళ వలె పరిస్థితుల నుండి పరిగెత్తినట్లుగా చేయగలిగిన దేవాది దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్.